90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో చాలామంది మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్లీ మనీ మంత్ర క్లాసెస్ అయితే 26th January 2025 విశాఖపట్నంలో ఉంటుంది. 2nd February 2025 తిరుపతిలో ఉంటుంది. అండ్ 9th February 2025 రాజమండ్రిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు 16th February 2025 బెంగళూరులో ఉంటుంది. అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది. సో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? మనం ఎన్నో కళలు కంటుంటామండి, మరి అవి నిజమవుతున్నాయా లేదా ఒకసారి పునఃపరిశీలించుకోండి. ఇప్పటివరకు ఏమేమి కళలు కన్నాము, ఇప్పటివరకు ఏమి సాధించాము, అసలు ఇది అవుతుందా లేదా. ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే కళలు సాధించే సామర్థ్యం లేనిదే మీ అంతరాత్మ మీకు పిలుపునివ్వదు. అర్థమవుతుందా? అంటే ఒక కళ పడింది, ఒక విషయాన్ని నువ్వు కావాలని అనుకున్నావు, దాని గురించి నువ్వు ఆలోచించావంటే దానికి నువ్వు సామర్థ్యం కలవాడివి అయితేనే నీ అంతరాత్మ దానికి పిలిపిస్తుంది. అంటే అలాంటి కళను కలే యొక్క యోగాన్ని నీకు కలిగిస్తుంది. అంటే ఇప్పుడు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? మీ నుంచి రాలేదు, మీ అంతరాత్మ నుంచి వచ్చింది. అంటే ఇది నువ్వు సాధిస్తావు, ఇది నీ జీవితంలో రాసి పెట్టబడి ఉంది కాబట్టి నీకు ఇలాంటి తలంపు వచ్చింది. ఆ తలంపుని నేను కల్పిస్తున్నాను. సెల్ఫ్ కాలింగ్ వాయిస్. సెల్ఫ్ కాలింగ్ వాయిస్ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఓ కలగంటున్నాం, లేదా ఒక కోరికను మనం అనుకుంటున్నాం, తర్వాత అనుకుంటాం ఇది నాతో సాధ్యం కాదు. నాతో సాధ్యం కానప్పుడు నేను దానికోసం ఎందుకు ప్రయత్నించాలి? 2 అన్ని కళలు సాధ్యమవుతాయా? ఇది కూడా ఒక క్వశ్చన్ కదా. నేను ఇప్పుడు సీఎం కావాలనుకున్నాను, అయితానా? అది కూడా కళనే కదా, అవునా కదా? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మీకు ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. కొందరు మాటికి ఏడుస్తుంటారు. వాళ్ళు ఆ చిన్న ఏదన్నా మాట అంటే ఏడ్చేస్తుంటారు. అప్పుడు మీకు కూడా ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ ఎంప్లాయీస్. ఆ కొందరు ఊరికేనే నర్వస్ అయిపోతుంటారు, చిన్న మాట అనగానే నర్వస్ అయిపోతారు, బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. కొందరు ఏ తిట్టినా సరే నవ్వుతూనే ఉంటాడు వాడు, అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. ఇంకా కొందరు ఉంటారు దాన్ని ఆలోచిస్తారు. ఓకేనా, ఇది ఎంతవరకు కరెక్ట్, ఆయన అన్నది ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అందరూ వ్యక్తులు, ఒకే అందరూ మనుషులే. ఈ 3 వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయి వీళ్ళ లోపల? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ని బట్టి మీ జీవితం ఉంటుంది. ఓకేనా, మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికి బాధపడాల్సి వస్తుంది. ఎవరైతే బాధపడుతూ ఏడుస్తున్నారో ఒక విషయానికి అతని ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకేనా, ఆలోచిస్తాను అనుకునేవాడికి మధ్యస్థంగా ఉంది. ప్రతిదాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు కదా, వాడు హైలో ఉంటాడు. వాడు ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ హైలో ఉంటుందో వాడు ఖచ్చితంగా వాడి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వస్తాడు. ఓకేనా, కాబట్టి మీ కళలు కానీ సామర్థ్యం ఏదైతుందో మీ అంతరాత్మ మీరు సాధ్యమైతేనే పిలుపునిస్తుందంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ చాలా హై స్థాయిలో ఉంది అన్నప్పుడే మీకు వాటి పట్ల ఆలోచనలు వస్తాయి. కానీ మీరు చేస్తున్నారంటే మీ ఆలోచనల ద్వారా, మీ ఆలోచనలు వేరు, అంతరాత్మ పిలుపు వేరు. ఎందుకని చెప్తున్నానంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్. ఓకేనా, కాన్షియస్ మైండ్లో మీ ఆలోచనల ద్వారా ఆ అంతరాత్మను మీరు అదిమి పడుతున్నారు కాబట్టి మీరు అనుకున్న కళల్ని మీరు సాధించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీరంటే ఒక కళను మీకు ఒక ఊహ కానీ ఒక కళ కానీ ఎందుకు వచ్చింది? కళలు ఎందుకు వస్తాయి? బలవంతంగా అంచుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము బయట తీర్చుకోవడానికి మనకు సాధ్యం కాదు. అంటే నేను ఉన్న పొలంగా నేను ఒక లగ్జరీ చేయాలని అనుకున్నాను, ఇప్పుడున్న పరిస్థితిలో నీకు సాధ్యం కాదు కాబట్టి అది కళ రూపంలో మీకు సాధ్యమవుతుంది. కళ రూపంలో ఖర్చు లేదు కదా. మీరు ఒక మంచి ఒక భవంతికి వెళ్ళినట్టు కానీ, లేదంటే ఒక పెద్ద గ్రాండ్ ఫంక్షన్కి వెళ్ళినట్టు కానీ, ఆ గ్రాండ్ ఫంక్షన్లో మీరు వీఐపీ లాగా మంచి కోట సూట్ వేసుకున్నట్టు కానీ, అందరు మీకు హాయ్ చెప్తున్నట్టు కానీ, ఇదంతా కళ రూపంలో పడిపోతుంది. ఓకేనా, అంటే నువ్వు ఆ కళ ఎందుకు వచ్చింది నీకు? బలవంతంగా నీ అంతరాత్మ పిల్లలు నువ్వు అడ్డుకొని దాన్ని అలాగే అనేది తొక్కవు కాబట్టి కళ రూపంలో దాన్ని బయటకు వ్యక్తం చేసి అది అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి. అర్థమైందా? కానీ మీరేం చేస్తున్నారంటే మీ కాన్షియస్ మైండ్ ద్వారా అన్నిటిని నొక్కి పడుతున్నారు, అవి కళ రూపంలో తీర్చుకుంటున్నారు తప్ప కళని జీవించేటట్టుగా మీరు ఉండట్లేదు. కళ పడడం కాదు, ఆ కళలో మీరు జీవించాలి. జీవించినప్పుడు కదా అవి సాధ్యం అవుతాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే మీకు ఏవైతే కళలు పడ్డాయి మీరు అర్హులని మీకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఆ కళలు సాధించే వైపుగా మీ ఆలోచనల్ని పరిగెత్తించాలి.
అది ఎలాంటి కళ్ళైనా సరే, ఏ కోరికలైనా సరే, అటువైపుగా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తూ మీ యొక్క ప్రయాణం సాగిస్తారో ఆటోమేటిక్ ఏమవుతుంటే దానికి సంబంధించినటువంటి బోలెడ్ వైబ్రేషన్స్ మిమ్మల్ని ఆకర్షించడం మొదలవుతాయి. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఒక మంచి స్టార్ హోటల్లో మీరు ఒక హై స్టేజ్ ఒక లెవెల్లో ఉండాలని మీరు ఏదో అనుకున్నారు, మీరున్న పరిస్థితిలో మీరు అది చేయలేరు. ఇప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఏదో కంపెనీ నుంచి మీకు ఒక ఆఫర్ రావడం, అర్థమైందా? కంపెనీ నుంచి తీసుకెళ్తారు చాలామంది. ఉన్న బలంగా ఏమైపోద్ది అంటే మీకు ఆఫర్ రావడం, ఆఫర్లో మీరు పాల్గొనడం. ఇప్పుడు ఖర్చు అంతా కంపెనీ భరించేసి ఆ లగ్జరీస్ లైఫ్ని మీకు చూపించేస్తుంది. అర్థమైందా? మనకి ఇప్పుడు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఏముంటాయంటే ఫాంట్ ఆఫీసెస్ ఉంటాయి అక్కడ. అంటే మీకు ఒక కోరిక ఉంది, ఆ కోరికని మీరు మామూలుగా తీర్చుకోలేనప్పుడు మనం ఏం చేయాలంటే ఆఫీస్కి వెళ్ళేసి మీకు ఎలాంటి ఫాంటసీ ఉంది, ఓకేనా, ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా నాకు ఇలా ఉండాలని ఉంది, ఇలా చేయాలని ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సరిపడా ఖర్చును తీసుకొని ఆ యొక్క కళ ఏదైతుందో దాన్ని నెరవేర్చేటట్టు చేస్తారు వాళ్ళు. అంటే ఆ అట్మాస్ఫియర్ని వాళ్ళకి కలగజేస్తారు. అర్థమైందా? ఇక్కడ మనకు ఆ అవకాశాలు లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కళతో జీవించాలి. జీవించినప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గ అవకాశాలు ఏదో రకంగా మీ దగ్గరకు వస్తాయి. ఇందాక చెప్పినట్టు కంపెనీ వాడు తీసుకెళ్ళి చూపించడం, లేదంటే ఉన్న పొలంగా ఏమైందంటే ఎవరో బంధువులు మేము పళ్ళని ఊరు వెళ్తున్నాము, ఓకేనా, మీరు కూడా వస్తారా అన్నప్పుడు మీరు ఎవరు రారన్నప్పుడు అరే నేను వస్తానప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు తీసుకెళ్ళేసి మీరు ఏ ఏ ప్రదేశాలు చూడాలనుకున్నారో అవన్నీ వాళ్ళు అన్నీ చూపించేస్తారు. అంటే ఇక్కడ ప్రతి కళకు డబ్బుతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మనం కోరుకునే వాటికి డబ్బే కావాల్సిన అవసరం లేదు. మీ కళల్ని ఎలా సాధించుకోవాలన్నప్పుడు ఆ కళల్లో జీవించినప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గట్టు అట్మాస్ఫియర్ అనేది మీకు ఏదో రకంగా విశ్వం కలగజేస్తుంది, మీ కోరిక తీరిపోతుంది. సింపుల్. కాబట్టి కళను సాధించే సామర్థ్యంలో మీ అంతరాత్మ మీకు పిలుపునిస్తుంది. ఏమనంటే నువ్వు దీనికి అర్హుడవే, నువ్వు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకు, నేనున్నాను, దాన్ని ఎలా సాధ్యం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వేం చేయాలి, కేవలం దాని కళను కంటూనే ఉండాలి, దాంట్లో జీవించాలి. అదొకటి మనం చేస్తే చాలు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ దిస్ సబ్జెక్ట్. ఇది ఏదైనా సరే మన సబ్జెక్ట్లో సాధ్యం అనేది ఉంటుంది, కానీ అసాధ్యం అనేది లేదు. మీరు ఏదైనా కోరుకోండి, ప్రపంచంలో అన్నీ సాధ్యమవుతాయి. అంతరాత్మ నిజంగానే తీసుకెళ్తుంది. ఎస్, అర్హతను కనుక మనం ఆలోచనలో సంపాదించుకోగలిగితే ఆటోమేటిక్గా దాని ప్రయాణం దానికి సజావుగా సాగేలానే చేస్తుంది. అలాగే మీరు అంటూ ఉంటారు సబ్కాన్షియస్లో మనం ఏ సీడ్ వేసినా కూడా దానికి దారి మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది అని. ఖచ్చితంగా. ప్రీవియస్ వీడియోస్లో నాకు ఫ్రెండ్ ఉండేది, ఆ అబ్బాయి ఏంటంటే చాలా లగ్జరియస్ లైఫ్ నేను అనుభవించాలి. ఎలా ఉండాలంటే పక్కన ఒక 5-6 ఉండాలి, అప్పుడు విఐపి లాగా. ఆ విఐపి లాగా ఒక ట్యాగ్ ఉండాలి, ఓకేనా, బ్రహ్మాండమైన ఒక మహారాజా భోజనం ఉండాలి, ఓకేనా. ఎప్పుడు ఇవి మాత్రం చెప్పేది అబ్బాయి. వేరే వాళ్ళు డిసప్పాయింట్ చేసేది, నేను మాత్రం ఎప్పుడనేది ఖచ్చితంగా ఏదో రోజు నీకు వస్తుంది, సాధ్యమవుతుందని చెప్పేది. అనుకోకుండా ఏమైందంటే గవర్నమెంట్ నుంచి యూత్ ఫెస్టివల్స్ అనేవి వస్తాయి. ఎవ్రీ ఇయర్ యూత్ ఫెస్టివల్ చేస్తారు, మనకు జనవరిలో చేస్తారు. వివేకానంద స్వామి జయంత్యోత్సవాల సందర్భంగా యూత్ ఫెస్టివల్స్ వస్తాయి. ఆటోమేటిక్గా ఈ అబ్బాయి దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఏమైంది, ఆ నేషనల్ వైడ్ చేస్తారు, దానికి కూడా సెలెక్ట్ అయ్యాడు ఈ అబ్బాయి. వారం రోజులు ఉంటుంది ఆ కార్యక్రమం. వారం రోజుల తర్వాత వచ్చి చెప్తాడు, నేను ఏమేమి అనుకున్నానో అదంతా అక్కడ అనుభవించాను. నాకంటూ ఒక సెక్యూరిటీ, నాకు ఒక ట్యాగ్, ఒక విఐపి ట్రీట్మెంట్ అనేది నేను అక్కడ చూశాను. సాధ్యమైందా లేదా? కాబట్టి ప్రతిదీ సాధ్యమవుతుంది మన లైఫ్లో. ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలతో ఇది కాదు అనే భావంతో మీరు ఎప్పుడు నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా మీ కళలో జీవించండి, అనుకునే సాధ్యమవుతుంది. ట్రూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.